పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నా పేరు సోయమ్మంగవేనండి. నేను మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మాది భద్రాచలం. నాప్కిన్ చేసేవాళ్ళమండి. అది 3 నెలలకు ఒకసారి ఆర్డరు. 3 నెలలు చేసేది వరకు మాత్రం 2 నెలలు చేస్తాం. నెలంతా ఖాళీ ఉంటాం. ఖాళీగా ఉన్నామని ఏం చేయాలని ఆలోచించి మేము మిల్లెట్ బిస్కెట్ చేయాలని పిఓ గారు పిలిపిస్తే వెళ్ళామండి. పిఓ గారికి చెప్పామండి మిల్లెట్ బిస్కెట్ చేస్తామని చెప్పి మిల్లెట్ బిస్కెట్ చేయడానికి హైదరాబాద్ ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చామండి. ఇది చేసేది ఇవి మిల్లెట్ చేస్తున్నాం కానీ ఇవి హెల్తీ ఫుడ్ అని మాకు ఇది చేసి అందరికీ తింటూ వస్తున్నారండి. బాగా తీసుకోవడానికి అప్పుడు తెలిసిందండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అని. ఈ మధ్యన కోవిడ్ కూడా వచ్చింది కదా, అందరూ హెల్దీ గురించి ఆలోచిస్తున్నారు. అది అనుకున్నాం కదా, హబ్బా మంచి ఫుడ్ ఎంచుకున్నాం మేము అని ఆనందపడ్డామండి. కానీ అంత ఆర్డర్లు రాకపోయేది. మా గురించి మోడీ గారు మన్ కీ బాత్లో ప్రసంగించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. దీనివల్ల మాకు చాలా ఆర్డర్లు వస్తున్నాయండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. మా గవర్నమెంట్కి చాలా సపోర్ట్ కావాలండి. మాకు మిషన్లు కావాలి. చిన్న వాటితోటి చేస్తున్నామండి. గవర్నమెంట్ సహాయం చేస్తే మేము ఇంకా ముందుకు. నా పేరు లలిత, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది భద్రాచలంలో ఐటీడీఏ సహకారంతో మేము శానిటరీ నాప్కిన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే మేము చేసిన శానిటరీ నాప్కిన్స్ హాస్టల్స్కి అంటే జీసీసీ ద్వారా హాస్టల్కి సప్లై చేసేవాళ్ళం. ఇది 3 మంత్స్కి ఒకసారి ఈ ఆర్డర్ రావటం వల్ల మేము ఏంటంటే అవి ఇచ్చిన ఆర్డర్ అందించిన తర్వాత మేము ఖాళీగా ఉండటం జరుగుతుంది. అయితే ఖాళీగా ఉన్న సమయంలో మేము బయట వర్క్ చేయలేము కాబట్టి మేము ఏదైనా బిజినెస్ చేద్దాము అన్న ఆలోచనతో మేము ఉన్నది నలుగురం కలిసి ఒక ఆలోచన చేసి మేమేమనుకున్నామంటే మిల్లెట్కి సంబంధించింది ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాం. అయితే ఐటీడీఏ సహకారంతో మేము పిఓ గారిని సంప్రదించడం జరిగింది. ఐటీడీఏ పిఓ గారిని సంప్రదించినప్పుడు మీకు ఏ బిజినెస్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బిజినెస్ మీరు ఏదైతే కావాలంటున్నారో అది ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను దానికి కావాల్సిన అమౌంట్ ట్రైనింగ్ ఇప్పిస్తాను. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో మిల్లెట్కి సంబంధించి మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అది 2 days ట్రైనింగ్ మేము. అయితే దానికి మేము 4 నెంబర్స్ వెళ్ళాం. 4 నెంబర్స్ కూడా 2000 పే చేయమని చెప్పారు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా ఐటీడీఏ శాఖ పిఓ గారే మాకు అందించడం జరిగింది. 2 days తర్వాత మేము ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత దానికి అంటే మిల్లెట్స్ చేయాల్సిన మిషనరీస్ మా దగ్గర ఏమీ లేవు. దానికి తగ్గ బడ్జెట్ కూడా మా దగ్గర లేదు కాబట్టి మేము పిఓ గారిని సంప్రదించడం జరిగింది. పిఓ గారు మాకు 1 lakh ఇచ్చారు. ఆ 1 lakhతో మేము చిన్న మిషనరీస్ తీసుకొని వచ్చి వాటితో మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేయడం జరిగింది. అయితే ఈ మిల్లెట్ బిస్కెట్స్ కూడా ఏంటంటే మేము 4 రకాల మిల్లెట్ బిస్కెట్ చేస్తున్నాము. రాగులు, కొర్రలు, సామలు, జొన్నలతో బిస్కెట్ చేస్తున్నాం. ఈ చేసే బిస్కెట్స్ కూడా ఎలాంటి కల్తీ ఉండకూడదు అనేసి అని చెప్పి మేము దాంట్లో నెయ్యి, బెల్లంతో చేయడం జరుగుతుంది. వీటిలలో ఏంటంటే మేము మైదా, డాల్డా అలాంటిది మేము యాడ్ చేయం. బయట మనం దొరికే ప్రతి దాంట్లో కూడా కల్తీ అనేది జరుగుతుంది. మేము ఏంటంటే ఆర్గానిక్ది తయారు చేసి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు మేము చేసే ఐటెంలో అనేసి మేము ప్రతిదీ కూడా న్యాచురల్గా ఉండాలనేసి మేము ప్రతిదీ అలాగనే తయారు చేస్తున్నామండి. అయితే మేము చేసిన ఈ బిస్కెట్స్ భద్రాచల పరిసర ప్రాంతాల్లో సేల్ అయ్యేటి. అయితే తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేవాళ్ళు. మేము ఎక్కడ స్టాల్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా మాకు ఐటీడీఏ పిఓ గారు సహకారంగా ఉండేవాళ్ళు. మాకు ప్రతి చిన్న విషయాల్లో కూడా ఏది చేయాలి అనేసి మాకు ముందుండి జేడీఎం గారు ఉన్నారు. జేడీఎం గారు ముందుండి ప్రతి దానికి హెల్ప్ చేస్తుంటారు. మేము స్టాల్ ఎక్కడ పెట్టాలన్నా కూడా పిఓ గారు కలెక్టర్ గారు కూడా మాకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా చోట్ల మేము స్టాల్ పెట్టాము. మనకి గవర్నర్ మీటింగ్ కొత్తగూడెంలో జరిగినప్పుడు అక్కడ పెట్టడం జరిగింది. టెంపుల్ ఏరియాలో ఉన్నాయి మనకి స్టాలు.
శ్రీరామనవమి అలా జరిగేటప్పుడు ముక్కోటి అప్పుడు కూడా మాకు స్టాల్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ స్టాల్ పెడుతున్నాం. అదేవిధంగా మేము హైదరాబాద్లో స్టాల్ పెట్టాం. మాకు ఒక గిరిజన బజార్లో మాకు ఇవ్వడం జరిగింది ఒక షాపు. అక్కడ కూడా హైదరాబాద్లో పెడుతున్నాం. ఎక్కడ స్టాల్ ఉన్నా పెడుతున్నాం. అలాగే ఢిల్లీలో కూడా 10 days అక్కడ ఉండి అక్కడ కూడా మా ఐటమ్స్ సేల్ చేయడం జరిగింది. ఈ విధంగా మేమేంటంటే లండన్ వరకు కూడా మాకు తెలిసిన వారి సహకారంతో లండన్ వరకు కూడా మా ప్రోడక్ట్ సేల్ చేయడం జరిగింది. మాకు ఏంటంటే మొన్న మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మనకి ప్రధానమంత్రి మోడీ గారు అంటే మా బిస్కెట్ల కోసం ప్రసంగించడం మాకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మేము ఎక్కడో మారుమూల ప్రాంతంలో మేము గిరిజనులు అయ్యండి మారుమూల ప్రాంతంలో మేము బిస్కెట్లు తయారు చేస్తున్నాం. ఇలాంటి బిస్కెట్స్ గురించి ప్రధానమంత్రి మోడీ గారు మాకు ప్రసంగించారు అంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడైతే మా గురించి ప్రస్తావించడం జరిగిందో అప్పటి నుంచి మాకు పిఓ గారు, కలెక్టర్ గారు, అధికారుల నుంచి కూడా చాలామంది కాల్ చేయటం రావటం, మీరు మిల్లెట్స్ ఎట్లా తయారు చేస్తున్నారని చూడటం జరుగుతుంది. అదేవిధంగా పక్కన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాల్ చేస్తున్నారు, బిస్కెట్స్ కావాలని. ఆర్డర్లు కూడా చాలా వస్తున్నాయి. ఆర్డర్స్ వస్తున్నాయి కానీ మేమేంటంటే మాకున్న చిన్న చిన్న మిషనరీస్ కాబట్టి మేము అందించలేకపోతున్నాం. అదే గవర్నమెంట్ కొంచెం సహకరించి మాకు కొంచెం పెద్ద పెద్ద మిషనరీస్ ఇప్పించగలిగితే మేము రాష్ట్రమే కాదు దేశాలు దాటి కూడా మేము మా మిల్లెట్ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు కొంచెం హెల్ప్ చేసినట్లయితే మేము ఈ మిల్లెట్స్ బిస్కెట్లు ప్రతి ఒక్కరికి కూడా మేము అంటే మేమే కాకుండా మేము నలుగురం చేస్తున్నాము. నలుగురమే కాకుండా ఇంకొక 10 మంది గిరిజన మహిళలకు కూడా ఇలాంటి ఉపాధిని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మా ప్రోడక్ట్ కూడా దేశమంతా కూడా వ్యాపించే విధంగా చేస్తామని మేము ఆశిస్తున్నాం. నా పేరు సమ్మక్క. నేను అంతకుముందు వ్యవసాయం పనులకు వెళ్ళేదాన్ని. అక్కడి నుండి భద్రాచలం వచ్చాను. ఇక్కడ శానిటైజర్ నాప్కిన్ తయారు చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి అడిగితే ఏమన్నా వేకెన్సీ ఉందా అని అంటే పెట్టుకున్న కాడ నుండి అది తయారు చేస్తూ 3 నెలలకు ఒకసారి హాస్టల్కి పంపించేవాళ్ళం. ఇక ఖాళీ టైంలో ఏం చేద్దాం, అమౌంట్ సరిపోయేది కాదు. ఏం చేద్దాం అనేసి నలుగురం చర్చించుకొని మిల్లెట్స్ బిస్కెట్ తయారు చేద్దాం, ఇవి బాగుంటాయి, ఎవరు కూడా చేయట్లేదు కదా, మనం తయారు చేసి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి మాట్లాడటం జరిగింది. మాట్లాడి పిఓ సార్తో గేడిఎం సార్తో చెప్తే సార్ వాళ్ళు చేస్తారమ్మా చేయండి, మరి మేము ఖాళీగా ఉన్నామని 2-3 సార్లు వెళ్ళి కలిస్తే చెప్పారు. ట్రైనింగ్కి వెళ్తారా, మరి మేము పంపిస్తామని చెప్పడం జరిగింది. ట్రైనింగ్కి హైదరాబాదు రాజేంద్ర నగర్ పంపించారు. అక్కడ ఒకరోజు ట్రైనింగ్ తీసుకొని వచ్చి 1 కేజీ రాగులు, కేజీ సామలు, కేజీ కొర్రలు, కేజీ జొన్నలు తెచ్చుకొని ట్రై చేశాము. అయినా కుదరలేదు. మళ్ళీ ట్రై చేశాము, సక్సెస్ అయితే ఇవి బాగున్నాయి అనేసి మేమే పొగుడుకున్నాం. మనం చేసిన ఇంత బాగున్నాయా అనేసి సార్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. బాగున్నాయమ్మా, బాగా చేశారని చెప్పి అట్లా కొద్దిగా సేల్స్ సూపర్ మార్కెట్కి, షాపులకి, టెంపుల్ దగ్గర, మ్యూజియం దగ్గర అమ్ముకుంటూ శిల్పారామం నుండి ఢిల్లీ పోవటం జరిగింది. ఢిల్లీ నుండి లండన్ పంపించాము. ఈ బాగున్నాయని మొన్న మన్ కీ బాత్లో మోడీంద్ర సారు మీ బాగున్నాయని మా నలుగురి కోసం చెప్పడం జరిగింది. చెప్పింది కూడా మాకు తెలియదు. తర్వాత కలెక్టర్ సారు, పిఓ సారు వీళ్ళందరూ మార్నింగ్ సండే మాకు ఫోన్ చేసి రండమ్మ తొందర రండి అని అంటే వచ్చాము. ఛానల్స్ వీళ్ళు వచ్చారు. ఇంకా తయారు చేసి వేరే దేశాలకు పంపించాలని కోరుకుంటాను. మాకు మెటీరియల్ అంటే మిషనరీలు కూడా లేవు, చిన్నయ్యే మిషనరీలు ఉన్నాయి. ఇంకా పెద్ద మిషనరీలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము.